హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సత్యటెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని కూడా సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా. ఈ సేల్స్లో మనం అసలు పర్చేజ్ చేయకూడనటువంటి స్మార్ట్ టీవీస్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా వీటి ప్లేస్లో ఆల్టర్నేటివ్గా ఏ టీవీస్ పర్చేజ్ చేసుకుంటే మనకి బెస్ట్ ప్రైజ్ అనేటువంటిది పడుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ద బెస్ట్ లైఫ్ టైమ్తో పాటుగా మంచి డిస్ప్లే క్వాలిటీ, అలాగే ఆడియో క్వాలిటీ, మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా అయితే మీరు మిస్ అవ్వకండి. ఒక మంచి స్మార్ట్ టీవీ కొనేలాగా అయితే నేను మీకు సజెషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, నాదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్, అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ టీవీ వచ్చేటప్పటికి యాసర్ కంపెనీ రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి యాసర్ ఐప్రో సిరీస్ మాట. దీన్ని వీళ్ళు బాగా హైలైట్ చేస్తున్నారు. చాలా తక్కువ ప్రైస్కి అయితే వీళ్ళు తీసుకొస్తున్నాము అని అయితే వీళ్ళు బాగా హైలైట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి 4K వీడియోస్ని హెచ్డిఆర్లో 60 FPS వరకు అయితే మన యూట్యూబ్లోని, అలాగే ఓటీటీ యాప్స్లో కూడా చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. వ్యూయింగ్ యాంగిల్స్ అన్నీ కూడా మంచిగానే ఉండడం జరుగుతుంది అన్నమాట. అలా మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 30 వాట్ డాల్బీ ఆడియోతో రావడం జరుగుతుంది అన్నమాట. సో మన సౌండ్ క్వాలిటీ, అలాగే క్లారిటీ కూడా మంచిగానే ఉండడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. అలా మనకి ఇది గూగుల్ టీవీ ఓఎస్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ల్యాగ్ అనేటువంటిది ఏమీ లేదు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈ టీవీ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. పైగా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు 22,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మన ఆఫర్స్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నామంటే ఈ టీవీ మనకి 20,000 రూపాయల బడ్జెట్లో రావడం అయితే జరుగుతుంది. సో ఈ టీవీ మీరు పర్చేస్ చేయడం కంటే యాసర్లోనే ఇంకొక మంచి టీవీ ఉందన్నమాట. అది వచ్చేవాడు మనకి యాసర్ వి ప్రో సిరీస్. ఇది మనకి QLEDతో రావడం జరుగుతుంది. దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా ఉండడం జరుగుతుంది. వ్యూయింగ్ యాంగిల్స్ దగ్గర నుండి కాంట్రాస్ట్, అలాగే బ్రైట్నెస్ కూడా చాలా మంచిగా ఉండడం జరుగుతుంది అనమాట. మన కలర్స్ అనేటువంటి చాలా మంచిగా అయితే మనకి కనిపించడం జరుగుతుంది. ఇందులో మనకి 4K HDRలోని 60 FPS వరకు మన వీడియోస్ అయితే వాచ్ చేసుకోవచ్చు. అటు యూట్యూబ్లో కావచ్చు, ఓటీటీ యాప్స్లో కూడా ఇదైతే మనకి 60 FPSలో వీడియోస్ అనేటువంటి వాచ్ చేయొచ్చు. పైగా ఇందులో మనకి డాల్బీ విజన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్యానల్ వచ్చేటప్పటికి VA ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ టీవీ మనకి QLEDతో రావడం వల్ల మనకి చాలా మంచి కలర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం అల్ట్రా లో లేటెన్సీ మోడ్తో పాటుగా MEMCని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే దీని యొక్క సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 30 వాట్ డాల్బీ అట్మాస్ ఇదైతే రావడం జరుగుతుంది అన్నమాట. సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ టీవీ కూడా గూగుల్ టీవీ ఓఎస్తోనే రావడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 24,999 రూపాయలు వీళ్ళైతే సేల్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మనం కార్డ్ ఆఫర్స్ అయినా పెట్టుకుంటే ఈ టీవీ మనకి నియర్లీ 21,000 ఆ రేంజ్లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అది మన ఈ రెండు టీవీస్ని కంపేర్ చేసుకున్నప్పుడు డిస్ప్లే క్వాలిటీ కావచ్చు, పెర్ఫార్మెన్స్ కావచ్చు, అన్నింటిలోని కూడా మనకి వి ప్రో సిరీస్ చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. అలా ప్రైస్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మనకి నియర్లీ 2K అలాగైతే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 2K యాడ్ చేసుకున్నారంటే ఇంకా మీకు బెటర్ టీవీని అయితే మనం సొంతం చేసుకోవచ్చు ఫ్రమ్ ద యాస్ అనమాట. నెక్స్ట్ మనకి సెకండ్ పర్చేజ్ చేయకూడనటువంటి టీవీ విషయానికి వచ్చినట్టయితే మనకి శాంసంగ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి D సిరీస్లో క్లిస్టర్ 4K టీవీ. ఈ టీవీ మనకి రెగ్యులర్గా మంచి డిస్ప్లే క్వాలిటీని అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. మనం యూట్యూబ్లో కావచ్చు, ఓటీటీలో కావచ్చు, 4K 60 FPSలో HDR వీడియోస్ని అయితే మనం వాచ్ చేసుకోవచ్చు అన్నమాట. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మనకు వ్యూయింగ్ యాంగిల్స్ కావచ్చు, కాంట్రాస్ట్ కావచ్చు, బ్రైట్నెస్ అన్నీ కూడా చాలా మంచిగా రావడం జరుగుతుంది. అలాగే ఈ టీవీలో సాఫ్ట్ కలర్ అండ్ ప్రాబ్లమ్స్ ఏమీ కూడా లేదన్నమాట. డిస్ప్లే చాలా బాగుంటుంది. దీంతో పాటుగా ఏంటంటే మోషన్ బ్లర్ రిడ్యూస్ చేయడం కోసం ఇందులో మోషన్ యాక్సిలరేటర్ కూడా అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఇది చాలా మంచిగా అయితే దీంట్లో యాక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దీంట్లో 20 వాట్ స్టీరియో స్పీకర్ అయితే ఆఫర్ చేయడం జరిగింది అనమాట. ఎటువంటి డాల్బీకి కూడా సపోర్ట్ చేయదు. మనకి క్వాలిటీ మంచిగానే ఉంది, లౌడ్నెస్ కూడా పర్వాలేదు, బాగానే ఉందని అయితే అనిపించడం జరుగుతుంది అనమాట. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే క్లిస్టర్ 4K పిక్చర్ ఇంజిన్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. దీని యొక్క పెర్ఫార్మెన్స్ మంచిగానే ఉంది. గేమింగ్ అయితే పనికిరాదు, కానీ మనకి పిక్చర్ క్వాలిటీ అయితే మంచిగానే పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 43 నుంచి మనకి 37,990 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఈ ప్రైస్కి ఈ టీవీని తీసుకోవడం కంటే మనకి శాంసంగ్ రీసెంట్గా లాంచ్ చేసింది QLED 2025 వెర్షన్ అనమాట. మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఈ టీవీని మీరు పర్చేజ్ చేసుకోండి. దీంట్లో మనకి QLED ప్యానల్తో రావడం వల్ల చాలా మంచి డిస్ప్లే క్వాలిటీ ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగుంటాయి. కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మీకు అతి త్వరలో తీసుకొస్తాను. ఆల్రెడీ దీన్ని కంప్లీట్ టెస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు ఆ రివ్యూ వచ్చాక మీకు అర్థమవుతుంది ఈ టీవీ ఎంత మంచిగా ఉంటుంది అనేది అయితే. సో ఇందులో మనకి కలర్ బూస్టింగ్ ప్రోని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ టెక్నాలజీ చాలా మంచిగా అయితే పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా సాఫ్ట్ కలర్ అండ్ ప్రాబ్లమ్ అనేటువంటిది ఏమీ కూడా ఇకమైన మనకి శాంసంగ్ టీవీస్లో రాదు అని కూడా చెప్పుకోవచ్చు ఈ టెక్నాలజీ వల్ల అనమాట. సో దీంట్లో కూడా మనకి
మనకి మోషన్ ఎక్సిలేటర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్ని ఆఫర్ చేయడం జరిగింది అనమాట. ఇందా నేను మీకు క్రిస్టల్ టీవీ చెప్పాను కదా, దానికి దీనికి సౌండ్ విషయంలో అయితే ఎక్కడ కూడా మనకి డిఫరెన్స్ ఏమి ఉండదు, ఒకేలాగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే Q4 AI ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ మనకి QLED టీవీస్లో అయితే ఆఫర్ చేస్తారు. దీని యొక్క పిక్చర్ క్వాలిటీ కావచ్చు, గేమింగ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రాసెసర్ అందించడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 43 ఇంచ్ మనకి 43,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరిగింది అనమాట. సో మన ఆఫర్ కోడ్స్ అయినా యాడ్ చేసుకుంటే ఒక 3,000 రూపాయలు తగ్గేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో రెండింటికి మనకి రెగ్యులర్గా MRP ప్రైజెస్ ప్రకారం అంటే వీళ్ళు సేల్ చేస్తున్నారు కదా, ఈ ప్రైజెస్ ప్రకారం మాత్రమే చూసుకున్నట్టయితే మన 6K మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒక 6,000 రూపాయలు మీరు పెట్టుకున్నారంటే ద బెస్ట్ టీవీని అయితే మనం సొంతం చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ మనకి థర్డ్ పర్చేజ్ చేయకూడనటువంటి టీవీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ Xiaomi ఉండడం జరుగుతుంది. Xiaomi X Pro Cinemagic QLED టీవీ అనమాట. ఇది 2025 రీసెంట్గా లాంచ్ చేశారు. దీని అయితే మీరు పర్చేజ్ చేయకపోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే దీని మంచి కాంపిటేటర్ Xiaomiలోనే ఉండడం జరుగుతుంది. ఈ టీవీ మనకి 4K అల్ట్రా హెచ్డి QLED ప్యానల్తో రావడం జరుగుతుంది. HDR10+ HLG సపోర్ట్ ఉంటుంది. అలాగే డాల్బీ విజన్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. దీంట్లో మన పిక్చర్ క్వాలిటీ చాలా మంచిగా రావడం జరుగుతుంది. మనకి ఇందులో కూడా 4K 60 FPSలో మనం యూట్యూబ్లో కావచ్చు, OTT యాప్స్లో కావచ్చు, HDR వీడియోస్ని అయితే మనం వాచ్ చేసుకోవచ్చు. కలర్ డైనమిక్ రేంజ్ చాలా బాగుంటుంది. బ్రైట్నెస్ కూడా మనకి చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది ఈ టీవీలో. అలాగే మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 43 ఇంచ్ మాత్రమే 30 వాట్ డాల్బీ అట్మాస్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో అదే మనకి 55 ఇంచ్ దగ్గర నుండి మనకి 40 వాట్ డాల్బీ అట్మాస్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎనివే మనకు రెండు టీవీస్లోని కూడా సౌండ్ క్లారిటీ చాలా మంచిగా రావడం జరుగుతుంది. అలాగే సరౌండింగ్ విర్చువల్ ఎఫెక్ట్ కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. పైగా దీంట్లో ఏంటంటే DTS విర్చువల్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ కూడా ఈ టీవీలో మంచిగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో మనకి వివిడ్ పిక్చర్ ఇంజన్ వెర్షన్ 2 అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల మనకు పిక్చర్ క్వాలిటీ కొంచెం ఎన్హాన్స్ అయ్యింది అనేది చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకు 2GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 31,999 రూపాయలకి వీళ్ళైతే సేల్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్రైస్కి మీరు దీన్ని పర్చేజ్ చేయడం కంటే మీరు Xiaomi X Pro Magic QLED టీవీ ఉంది కదా, దాన్ని అయితే మీరు పర్చేజ్ చేసుకోండి. ఎందుకలా చెప్తానంటే రెండు టీవీస్ని మీరు పక్కన పెట్టి కంపేర్ చేసినప్పుడు ఏంటంటే మ్యాజిక్ QLED టీవీ పిక్చర్ క్వాలిటీ కొంచెం బెటర్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అది కూడా డాల్బీ విజన్ ఉన్నటువంటి వీడియోస్ చూస్తున్నప్పుడు మీరైతే నోటీస్ చేస్తారు, చాలా మంచిగా ఉండడం జరుగుతుంది. అలాగే మనకి ఎక్కడ కూడా కలర్ ప్రాబ్లం ఇంత కూడా లేదన్నమాట. ఓవర్ కలర్ బూస్టింగ్ ఏమీ అవ్వట్లేదు, చాలా మంచిగా ఉండదన్నమాట. అదే మీకు సినిమాజిక్ వచ్చినప్పుడు లైట్ ఓవర్ కలర్ అనేటువంటిది అవ్వడం జరుగుతుంది. అది కూడా డాల్బీ విజన్ ఉన్నటువంటి వీడియోస్ చూస్తున్నప్పుడు. అదే మనకి X Pro మ్యాజిక్లో వచ్చేటప్పటికి ఆ ప్రాబ్లం అనేటువంటిది ఏమీ కూడా లేదని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో మనకి 30 వాట్ డాల్బీ అట్మాస్తో రావడం జరుగుతుంది 43 ఇంచ్ వచ్చేటప్పటికి. అదే మనకి 55 ఇంచ్ వచ్చేటప్పటికి 40 వాట్ డాల్బీ అట్మాస్తో రావడం జరుగుతుంది. రెండింటిలోని కూడా ఆడియో క్వాలిటీ చాలా మంచిగా ఉంది. రీసెంట్గా దీన్ని అయితే రివ్యూ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఆ వీడియో చూడకపోతే కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే వివిడ్ పిక్చర్ ఇంజన్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంట్లో మన కలర్ క్యాలిబ్రేషన్ చాలా మంచిగా ఉండడం జరుగుతుంది. అలాగే గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రాసెసర్ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో మనకి 2GB RAM 30GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 32,850 రూపాయలుగా సేల్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఈ టీవీ 32,000 రూపాయల బడ్జెట్లో రావడం జరుగుతుంది అనమాట. సో మన రెండు టీవీస్ని ప్రైస్ డిఫరెన్స్ కంపేర్ చేసుకున్నట్టయితే 1,000-1,500 రూపాయల డిఫరెన్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. 1,000-1,500 డిఫరెన్స్కి ఏముంది. సో మీరు పర్చేజ్ చేయాలంటే మాత్రం X Pro Magic QLED టీవీని పర్చేజ్ చేసుకోండి. మీ బెటర్ పిక్చర్ క్వాలిటీ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకు ఫోర్త్ పర్చేజ్ చేయకూడనటువంటి టీవీ విషయానికి వచ్చినట్టయితే చాలా మంది ఏం చేస్తున్నారు, తక్కువ బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ టీవీ కావాలని కోరుకుంటారు. వాళ్ళందరూ కూడా చేసేది ఏంటంటే VW కంపెనీ అయితే పర్చేజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అందులో మనకి అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లోని కూడా VW Pro సిరీస్ని అయితే బాగా హైలైట్ చేస్తారు. చాలా తక్కువ ప్రైజ్కి అయితే తీసుకొస్తున్నామని చెప్పి బాగా హైలైట్ చేయడం జరుగుతుంది. ప్రైజ్ బాగానే ఉంది. ఇది మనకి QLED ప్యానల్తోనే రావడం జరుగుతుంది అనమాట. మనకి డిస్ప్లే క్వాలిటీ మంచిగానే ఉంటుంది, అలా టెస్ట్ చేశాను. మనకి ఇందులో గేమింగ్ ఆడుకోవడం కోసం MEMCతో పాటు ఆటో లోలెడిస్ మోడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మన HDR10+లో అయితే మన వీడియోస్ అనేటువంటి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ టీవీ మనకి డాల్బీ విజన్ సపోర్ట్ అనేటువంటిది లేదన్నమాట. డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా రావడం జరుగుతుంది. మన కలర్ రేంజ్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది. అలాగే ఆడియో విషయానికి వచ్చినట్టయితే 30 వాట్ డాల్బీ అట్మాస్తో పాటుగా DTS విర్చువల్ ఎక్స్ టెక్నాలజీ కూడా ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఆడియో క్వాలిటీ కూడా చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది. మంచి లౌడ్ సౌండ్ అనేటువంటిది ఉంటుంది. క్లారిటీ కూడా పర్వాలేదు, మంచిగానే ఉండడం జరుగుతుంది అనమాట. వాకర్స్ అయితే మాత్రం మీకు చాలా క్లియర్గా అయితే ఈ టీవీలో వినపడడం జరుగుతుంది. ఇందులో మనకి 1.5GB RAM 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి గూగుల్ టీవీ ఓఎస్తోనే వస్తుందని చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే 22,141 రూపాయలకి అయితే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఉన్నటువంటి ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఈ ప్రైజ్కి ఈ టీవీని పర్చేజ్ చేయడం కంటే టోషిబాలో ద బెస్ట్ టీవీ ఉండడం జరుగుతుంది. అది మనకి C450ME అన్నమాట. దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ చాలా 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 బెటర్ అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇది కూడా మనకి QLED ప్యానల్తో రావడం జరుగుతుంది. సో ఈ టీవీ ముఖ్యంగా బడ్జెట్లో ఎవరైతే గేమింగ్ ఆడాలనుకుంటారో వాళ్ళకి ద బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి HDR గేమింగ్ మోడ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట.
అనమాట. సో గేమింగ్ ఆడుతున్నప్పుడు ఈ మోడ్ ఎనేబుల్ చేసుకున్నారంటే ద బెస్ట్ క్వాలిటీ గేమింగ్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే ఈ టీవీ మనకు VA ప్యానల్తో రావడం జరుగుతుంది. అలాగే మనకు యూట్యూబ్లో కావచ్చు, OTT యాప్స్లో కావచ్చు 4K 60 FPSలో HDR వీడియోస్ని అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టీవీ మనకి HDR10+ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇది మనకి ఆటో లో లేటెన్సీ మోడ్తో పాటుగా VRRని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాగే ఈ టీవీ డాల్బీ విజన్తో కూడా రావడం జరుగుతుంది. సో డిస్ప్లే క్వాలిటీలో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదన్నమాట. చాలా మంచి డిస్ప్లే క్వాలిటీ ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇది 24 వాట్ డాల్బీ అట్మాస్తో రావడం జరుగుతుంది. సౌండ్ క్వాలిటీ క్లారిటీ చాలా మంచిగా ఉంది. వాకల్స్ అలాగే ట్విట్టర్ సౌండ్స్ అయితే చాలా క్లియర్గా అయితే వినిపించడం జరుగుతుంది. కాకపోతే లౌడ్నెస్ అనేటువంటిది అంత మంచిగా అయితే లేదు. కాకపోతే పర్వాలేదు, లౌడ్నెస్లో మనం కొంచెం కాంప్రమైజ్ అయ్యామంటే మాత్రం ద బెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకు 1.5 GB RAM 4 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ కొంచెం డిసప్పాయింట్ అయితే చేయడం జరిగింది. అలాగే మనకి టీవీ విడా ఓఎస్తో రావడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇందులో ఏంటంటే మనకు లాట్ ఆఫ్ యాప్స్ అనేటువంటి ఏమి ఉండవు. ముఖ్యంగా యూజ్ చేసేటువంటి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇటువంటి యాప్స్ అన్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తూ ఉంటారు. సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 43 ఇంచ్ 27,580 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. మనకి 2000 కూపన్ అయితే రెడీగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం ఎనేబుల్ చేసుకున్నామంటే 25,580 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. సో దీనికి మనకి VW టీవీకి ప్రైస్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే 3000 మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఒక్క 3000 యాడ్ చేసుకున్నారంటే ద బెస్ట్ టీవీ అయితే మన సొంతం అవబోతుంది అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ మనకి 5th పర్చేస్ చేయకుండా టీవీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి సోనీ X64L అయితే ఉండడం జరుగుతుంది. ఇది అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లోని కూడా చాలా తక్కువ ప్రైస్కి 40 ఇంచ్ టీవీ ఇస్తున్నామని అయితే వీళ్ళు బాగా హైలైట్ చేయడం జరుగుతుంది. బ్యానర్స్ కూడా ఇవే పెట్టి అయితే వీళ్ళు బాగా షో ఆఫ్ చేయడం జరుగుతుంది. ఈ టీవీ డిస్ప్లే క్వాలిటీ మంచిగానే ఉంటుంది. 4K HDRలో అయితే మనం వీడియోస్ అనేటువంటి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది కూడా IPS ప్యానల్తో రావడం జరుగుతుంది అనమాట. అలాగే 4K X రియాలిటీ ప్రో అయితే వీళ్ళు ఆఫర్ చేయడంతో పాటుగా మోషన్ ఫ్లో XR200 అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మన పిక్చర్ క్వాలిటీలో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. వ్యూయింగ్ యాంగిల్స్ చాలా మంచిగా ఉంటాయి. అలాగే రియల్ టు నేచర్ కలర్స్ అయితే మనం ఈ టీవీలో ఎంజాయ్ చేసుకోవచ్చు. అలా మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ డాల్బీ ఆడియోతో ఈ టీవీ రావడం జరుగుతుంది. సౌండ్ క్వాలిటీ క్లారిటీ మంచిగానే ఉంటుంది. లౌడ్నెస్ కూడా పర్వాలేదు, మంచిగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే 4K X1 ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెసర్ మనకు తెలిసిన ప్రాసెసర్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అది గేమింగ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, అలాగే మన వీడియోస్ చూస్తున్నప్పుడు కావచ్చు, చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. కాకపోతే మనకి ఈ టీవీ గేమింగ్ అయితే అంత రికమెండబుల్ టీవీ అనేటువంటిది ఏమీ కూడా కాదన్నమాట. ఇందులో మనకి 1 GB RAM 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ టీవీ గూగుల్ టీవీ ఓఎస్తోనే రావడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 40,269 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది. కార్డ్ ఆఫర్స్ అయినా యాడ్ చేసుకున్నామంటే 38,000 రూపాయల బడ్జెట్లో అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ టీవీ మీరు పర్చేస్ చేయడం కంటే సోనీలోనే ద బెస్ట్ టీవీ ఉందన్నమాట. అదే మనకి సోనీ బ్రావియా 2 S25 ఈ టీవీని అయితే మీరు పర్చేస్ చేసుకోండి. మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. స్పెక్స్ వారీగా చూసుకుంటే రెండు కూడా ఒకేలా ఉన్నప్పటికీ కూడా మనకి గేమింగ్ ఆడుకోవాలన్నా సరే ఇందులో మనకి PlayStation 5 అయితే సపోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో మంచిగా గేమింగ్ ఆడుకోవచ్చు. అలాగే మనకి ఇందులో 1.5 GB RAM అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. సో మనకి సౌండ్ క్వాలిటీ రెండింటిలోనే కూడా ఈక్వల్గా ఉంటుంది. అలాగే మనకు ప్రాసెసర్ కూడా 4K X1 ప్రాసెసర్ ఆఫర్ చేయడం జరుగుతుంది. కాకపోతే మనకి పిక్చర్ డెప్త్ ఏదైతే ఉంటుందో సోనీ బ్రావియా 2లో ఇంకా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. పైగా మనకి అప్డేట్స్ అనేటువంటివి కూడా ఒక 2 years వరకు రావడం జరుగుతుంది. మంచి సపోర్ట్ అనేటువంటిది కంపెనీ సైడ్ నుండి అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఈ టీవీ కూడా మనకి గూగుల్ టీవీ ఓఎస్తోనే రావడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 44,640 రూపాయలు అయితే ఉండడం జరిగింది. అది కూడా ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఉన్నటువంటి ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. రెండింటి ప్రైజెస్ మనం డిఫరెన్స్ చూసుకున్నట్టయితే 4,000 రూపాయలు మాత్రం డిఫరెన్స్ అయితే ఉంది. మీరు కార్డ్ ఆఫర్స్ పెట్టుకున్నా సరే 4,000 మాత్రం ఉండడం జరుగుతుంది అనమాట. సో ఒక్క 4,000 యాడ్ చేసుకున్నారంటే ఇంకా ద బెటర్ టీవీ అయితే మనం సొంతం చేసుకోవచ్చు. సో ఓకేనా. నెక్స్ట్ మనకి 6 టీవీ వచ్చినప్పటికి TCL నుండి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ టోటల్గా 2 టీవీస్ చెప్తాను కొనొద్దని చెప్పేసి. ఫస్ట్ వచ్చినప్పటికి TCL C6-1B, సెకండ్ వచ్చినప్పటికి TCL C6-9B. ఈ రెండు టీవీస్ని కూడా పర్చేస్ చేయడం అనవసరం అన్నమాట. ఎందుకంటే మనకి ఇందులో పిక్చర్ క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది, ఆడియో క్వాలిటీ మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మోషన్ ఫ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు ఏంటంటే మనకి లైట్గా మోషన్ బ్లర్ అనేటువంటిది రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఎవరైతే 43 ఇంచ్ టీవీ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే బ్యాక్ సైడ్ సబ్ ఆఫర్ అనేటువంటిది వీళ్ళైతే మిస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓన్లీ 55 ఇంచ్ అబోవ్ మాత్రమే బ్యాక్ సైడ్ సబ్ ఆఫర్ అయితే ఈ టీవీలో రావడం జరుగుతుంది. మీరు ఈ టీవీని పర్చేస్ చేయడం కంటే మనకి TCL C6-55 అయితే పర్చేస్ చేసుకోండి. ఇందులో మనకి మోషన్ యాక్సిలరేటర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మన క్రికెట్ మ్యాచ్ అలాగే మోషన్ ఫ్లో ఉన్నటువంటి వీడియోస్ చూస్తున్నప్పుడు మనం మోషన్ బ్లర్ అయితే రెడ్యూస్ చేయడం జరుగుతుంది. మంచి షార్ప్ ఇమేజ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే డిస్ప్లే క్వాలిటీలో కూడా కొంచెం మైనర్గా కొంచెం C6-1B మంచిగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఆడియో విషయానికి వచ్చినట్టయితే 43 ఇంచ్లో అయితే దీంట్లో కూడా సబ్ ఆఫర్ అయితే రాదు. ఓన్లీ మనం 55 ఇంచ్ అబోవ్ వెళ్తే మాత్రమే బ్యాక్ సైడ్ సబ్ ఆఫర్ అయితే రావడం జరుగుతుంది. రెండింటిలోనే మనకి ఆడియో డిపార్ట్మెంట్ సేమ్ ఉంటుంది. ఓన్లీ పిక్చర్ డిపార్ట్మెంట్లో మాత్రం కొంచెం చేంజింగ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట. మీరు ఒక్క 4,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకొని TCL C6-55 పర్చేస్ చేసుకోమని అయితే నేను మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఇవి కంప్లీట్గా మనకి ఈ సేల్స్లో పర్చేస్ చేయకూడని టీవీస్
టీవీస్, అలాగే పర్చేజ్ చేయవలసినటువంటి టీవీస్ అనమాట. సో మీకు క్లారిటీగా అర్థమైంది కదా, ఏ టీవీస్ పర్చేజ్ చేయాలి, ఏ టీవీస్ పర్చేజ్ చేయకూడదు అనేటువంటిది. సో ఇది కంప్లీట్గా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో లూట్స్ అన్ని కూడా నాకు నేనుగా పర్సనల్గా అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. అవి కూడా ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ లూట్స్ మాత్రమే నేను మీకైతే పెట్టడం జరుగుతుంది. అంతే తప్ప స్క్రాప్ ఏమి కూడా ఉండవు. ఒక్కసారి మీరు మన టెలిగ్రామ్ పేజ్లో జాయిన్ అవ్వి అక్కడ ఉన్న లూట్ అంతా కూడా మీరైతే చెక్ చేసుకోండి. సో ఓకేనా. సో ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి.